కెప్టెన్ మిల్లర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ధనుష్ అన్న నడుస్తున్న న్యూ మూవీ కెప్టెన్ మిల్లర్. మరి ఈరోజు కెప్టెన్ మిల్లర్ మూవీ నుంచి తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి ట్రైలర్ మూవీపై హైప్ పెంచిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కావద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసుకుందాం. ఏంటి బ్రో, మూవీ జనవరి 12 తారీఖున రిలీజ్ అయింది కదా, మళ్ళీ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటున్నారు అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, మన తెలుగులో మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. న్యూ రిలీజ్ ఎప్పుడో ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కావద్దు. ఇక వీడియోలోకి వెళ్తే ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు నచ్చింది ధనుష్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్. ఆ మాస్ ఫైట్స్లో తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది, ఎమోషనల్. అండ్ మనకి సార్ మూవీలో చూసాం తన యాక్టింగ్ ఎలా ఉంటుందో, ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది తన యాక్టింగ్. ఆ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏమన్నా ఉన్నాడా, డిఫరెంట్ లుక్స్లో మనకి కనిపించాడు ఈ మూవీలో. అయితే ఈ మూవీలో శివరాజ్ కుమార్ అండ్ సందీప్ కిషన్ గారు చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ ప్రియాంక మోహన్. అలాగే ఈ మూవీ ట్రైలర్లో మనకి ఎక్కువగా ఆ యాక్షన్ సీన్స్ చూపించారు, వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. థియేటర్లో గూస్ బంప్స్ అసలు ఏమన్నా ఉందా. ముఖ్యంగా ఆ ట్రైలర్ కట్ చాలా బాగుంది. మొత్తం ఆ యాక్షన్ సీన్స్ వల్లే మనకి మూవీపై హైప్ పెంచేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ పోస్టర్ చూస్తున్నారు కదా, కెప్టెన్ మిల్లర్ అని చెప్పే డైలాగ్ ఉంటుంది, వేరే లెవెల్ అసలు. అలాగే ఫ్రెండ్స్, ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయింది, ఒక్క తెలుగులో తప్ప. ఎందుకంటే గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ అదే రోజున రిలీజ్ అవుతుంటో ఈ మూవీకి పోటీ అండ్ థియేటర్స్ దొరకవని మూవీని అయితే పోస్ట్పోన్ చేశారు తెలుగులో. అయితే అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ని సంపాదించింది కెప్టెన్ మిల్లర్ మూవీ. మన తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే ఈ నెల 25వ తారీఖున కెప్టెన్ మిల్లర్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది తెలుగులో. మరి నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. మూవీ రిలీజ్ అయ్యాక మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూ వస్తుంది, ఖచ్చితంగా మూవీకి వెళ్దాం. ట్రైలర్ చూసాక ట్రైలర్ ఎలా ఉందో, బాగుందో కామెంట్ చేయండి.